ఆ నేత్రాలు అనేది మంచిగా ఉంటే మన జీవితం భగవంతుడు పిలిచిన దాకా నేత్రాలు అయితే ఉండాలి. ఇది అందరికీ కావాల్సిన ఒక విధి విధానం. కాబట్టి మరి ఇలాంటి మంచి అవకాశాన్ని మన శంకర్ హాస్పిటల్ వాళ్ళు మన స్టాఫ్ మంచి సేవ భావన ప్రేమ ఆత్మీయత చేస్తూ ఇక్కడ దాకా మొన్న కూడా ఒక 170 మందికి పోయిన నెలలో ఆపరేషన్ అయింది. ఇవాళ 120 మంది మనకు రావడం జరిగింది. అందులో 17 మందికి ఆపరేషన్ కాలేదు, 103 మందికి ఆపరేషన్ అయిపోయింది. కొంతమందికి ఆరోగ్యశ్రీ విషయంలో చేస్తున్నారు, కొంతమందికి షుగర్ ఎక్కువై కూడా చేయలేకపోయారు. అంటే న్యాయం ఉండాలి, అయితేనే ఇంకా మనం చేసే దానికి మంచిగా ఎక్కువ సర్వీస్ ఇచ్చి మంచిగా చూడగలుగుతారు, మంచిగా ఉంటారు. కాబట్టి మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా డాక్టర్లు చెప్పినట్టుగా మెదులండి. రెండో విషయం ఏంటంటే మనం మొన్న చేసిన బ్యాచ్లో మాకు కళ్ళద్దాలు ఇస్తలేరు చాలామంది అన్నారు. అంటే వాస్తవంగా ఒకప్పుడు కంటి లోపల ఆపరేషన్ చేస్తే పొర తీసి అద్దాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంది, లోపలి అవసరమే లేదు. బయట బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇంకేదంటే చేస్తుండొచ్చు, ఇక్కడ మాత్రం స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. కాబట్టి లోపల అవసరమైన దానికి వాళ్ళు గ్లాస్ వేసేస్తున్నారు, మనకు వేస్తున్నారు. కాబట్టి మీద అదనంగా గ్లాస్ అవసరం లేదు. కాబట్టి చాలామంది తెలుసో తెలియకనో అయ్యో నీకు ఇచ్చిండు ప్రైవేట్ దవాఖానలో వేసి ఇస్తారు. ఇది సేవ భావన ఉన్నది కాబట్టి ఫస్ట్ క్లాస్ మనకు చేసి ఇస్తున్నారు. కాబట్టి అద్దాలు మనకు అవసరం పడాయి. ఒకవేళ మీకు అంత అవకాశం ఉంటే మనకు పోయిన దాంట్లో నల్లద్దాలు అందరికీ గ్లాసులు ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా మీకు ఇస్తారు రేపు పోయేటప్పుడు. అది నెల రోజులు కంటిన్యూగా వాడితే మళ్ళీ మన గ్లాసులు అవసరం. అమ్మ మనకు లోపలనే గ్లాస్ వేసి ఇచ్చిండు కాబట్టి మనకి మీద అదనంగా గ్లాసులు అవసరం లేదు. నెల రోజులు మనకు గ్లాసులు ఇస్తున్నారు, అవి జాగ్రత్త పెట్టుకుని ఉంటే చాలు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సారి చెప్పినట్టుగా నందిపేటలో మళ్ళీ వచ్చి చెకప్ చేసుకుంటే సరిపోతుంది. మొన్న బ్యాచ్ నిన్న వేసుకున్నారు, మీరు మళ్ళీ నెల నాటికి 24 తారీఖు నాడు వచ్చి మళ్ళీ చెకప్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ట్రస్ట్ వాళ్ళకు, ఈ స్టాఫ్కు, శంకర్ హాస్పిటల్ యొక్క ట్రస్ట్ వాళ్ళకు, మరి ముఖ్యంగా మన సారుకు, ప్రధానంగా బాలరాజు గారికి, సారుకు చాలా చాలా నిన్న వచ్చిందంటే ఎంత ఓపిక కొద్ది పిల్లలు కూడా అంత ఓపిక కొద్ది కూడా చేశారు. ఎంతమంది మీరు నిన్న చూసింది కదా ఎంత లైన్ పట్టిందో ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి అంత లైన్ అంత వీసుకొని 860 మందికి చెకప్ వేసి 360 మందికి కన్ను ఆపరేషన్కి సెలక్షన్ అయింది. కాబట్టి ఇలాంటి రిస్క్ తీసుకుని మనం డబ్బులు ఇచ్చినా రిస్క్ తీసుకునే వాళ్ళు లేదు. ఈ సేవ భావన ఉన్నది కాబట్టి ఆ సేవ భావనతో చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఓపికతోని ఎక్కువ మాట్లాడకుండా తక్కువ నోటీస్ అయినతోని మనం వెళ్ళిపోవాలి. ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్. అందరు కూడా ఎవరి బెడ్ల దగ్గర కూకుంటే మనం వాళ్ళిద్దరు మనకి సార్ కూడా మీకు కొన్ని కమర్షియల్ పద్ధతులు చెప్తారు, చెప్పేస్తారు, వినండి. సార్ చెప్పినట్టే రేపు పొద్దున్న సిస్టర్ పూర్తిగా డీటెయిల్స్ చెప్తారు. మీకు ఏమేమి చేయాలి మందుల చీటీల్లో రాసుంటే మీ కంటి కోసం మీరు బాధ్యత పడండి చాలు. ఒక 4 రోజులు కళ్ళద్దాలు ఇస్తారు కదా, నల్ల కళ్ళద్దాలు, అది వాడండి. మిగిలినంతా ఏం చేయాలనేది సిస్టర్ రేపు మార్నింగ్ డిశ్చార్జ్కి ముందు చెప్తారు. మీకు అందులో రాసిపెట్టి ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. మీకు అందరికీ ఒక మందుల చీటీ ఇస్తారు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. 1 మంత్ వరకు. వచ్చే నెల మళ్ళీ రావాలి, రెండో కన్ను ఆపరేషన్ చేయించుకోండి. ఒక కన్ను బాగా జరిగింది కదా, నొప్పి అంతా వారంలో సెట్ అయిపోతుంది. ఒకే వారంలో మొత్తం సెట్ అవుతుంది, చక్కగా చూడగలరు. సరేనా? ఓం నమః శివాయ.